హాయ్ అండి, ఈరోజు వచ్చేసి ఈ మనకి ముందు భాగం చంక దగ్గర ముడతలు ఎందుకు వస్తాయి, వెనక భాగం చంక దగ్గర ముడతలు ఎందుకు వస్తాయి, ఈ చంక కింద ముడతలు ఎందుకు వస్తాయని ఒక ముగ్గురు సిస్టర్స్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కి నేను చక్కగా డ్రాయింగ్ వేసి ఎందుకు వస్తుంది, ఈ తేడా ఎక్కడ చేస్తున్నాము అనే దాని గురించి చక్కగా వివరించాను. చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ ఒక 2-3 అంటే వాళ్ళకు ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క విధంగా నాకు కామెంట్లో చెప్పారనమాట. అవన్నీ దగ్గరగా మనకి కటింగ్లోనే తేడాలు లేదంటే స్టిచ్చింగ్లో తేడాలా ఇవన్నీ కూడా మీకు చెప్పాలని ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య ఇక్కడ ముడతలు బాగా వస్తున్నాయి, ఈ ముడతలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అడిగారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ ముడతలు బాగా వస్తున్నాయి ఫ్రంట్ పార్ట్లో అని ఒక సిస్టర్ అడిగారు. ఇంకొక సిస్టర్ ఏంటంటే వెనక పార్ట్లో ముడతలు వస్తున్నాయని. ఇప్పుడు ఇక్కడ ఇవి ముడతలు వస్తున్నాయి అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఏమన్నా మార్పులు చేస్తున్నామా అనేది మనకు తెలియాలన్నమాట. అదొకటి తెలిస్తే మనకి స్టిచ్చింగ్లో అయితే ఈ ప్రాబ్లం అనేది ఉండదండి, కటింగ్లోనే ఉంటుంది. ఈ కటింగ్ ప్రాబ్లం ఏంటో ఈరోజు నేను మీకు చెప్తాను. ఈ ముగ్గురు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ముడతలు దగ్గరలోనే, ఒకటి వెనక భాగం చంక దగ్గర, ఒకటి ముందు భాగం చంక దగ్గర, ఇంకోటి చంక కింద అనమాట. ఈ ముడతలు బాగా వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటి అంటే మనకు తెలియక కొన్ని కటింగ్స్ అంటే కొన్ని తేడాలు చేయడం వల్ల మనకి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అవి ఏంటి అంటే ఒకటి, ఇప్పుడు ఫస్ట్ చెప్పిన తర్వాత నేను డ్రాయింగ్ వేసి ఈ ప్యాడ్ మీద చూపిస్తానండి మీకు. ఒకటి, కప్పు ఎక్కువగా పొడవు పెట్టినప్పుడు మనకేంటి అంటే హైట్ ఉన్న వాళ్ళకైతే ఆ కప్పు పొడవు సరిపోతుంది, ఇది బార్ కూడా సరిపోతుంది. కానీ హైట్ తక్కువగా ఉండి ఈ పొడవు పెంచినప్పుడు ఏమవుతుందంటే ఈ బార్ ఎక్కువ అయ్యి మనకి ఏమవుతుందంటే ఇక ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదొక్కటి బాగా గుర్తుంచుకోండి. అంటే ఒక 5 అడుగుల లోపు అంటే 4.5-5 అడుగుల లోపు ఉన్న వాళ్ళకి ఈ కప్పు పెంచినా కూడా మనకి ఈ చంక కింద ముడత అనేది రాదు. కానీ కొంచెం హైట్ తక్కువగా అంటే 4.5 అడుగుల కంటే తక్కువ ఉన్నవాళ్ళు, 4 అడుగులు 3.5 అలా ఉన్నవాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి ఏమవుతుందంటే మీరు 15 కప్పు పెట్టినప్పుడు ఈ యొక్క కప్పు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా ముడతలు వస్తూ ఉంటుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు ఇది డీప్గా తొడిగారు కాబట్టి ఈ యొక్క పొడవు మీద మనకి సరిపోతుంది, కానీ ఈ చంక కింద మనకి అంత స్థలం ఉండదు. ఇప్పుడు చంక కింద భాగంలో ఇదేమో స్టమక్ మీద పడిపోతూ ఉంటుంది, వెనక నడుము మీద ముందు స్టమక్ మీద పడి పైకి ఎగదోస్తుంది అనమాట. బ్లౌజు ఎగదోసినప్పుడు ఏమవుతుందంటే ఇది ముడతలు రావడం, ఒక్కొక్కసారి గోడలు జారిపోవడం, లేకపోతే ఇక్కడ కూడా ఇలా ముడతలు రావడం జరుగుతూ ఉంటుంది. మనిషికి మించి పొడవు అనేది పెట్టొద్దండి ఎప్పుడైనా కూడా, వాళ్ళ కొలతకు తగ్గట్టుగానే. ఇప్పుడు చూడండి, మనిషి ఏంటి అంటే పైన ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా, నేను ఇలా వేస్తాను చూడండి, ఇలా ఉన్నారు మనుషులు, ఇలా ఇది వచ్చేసి మనకి ఇలా ఓన్లీ నేను చిన్న బొమ్మ అనేది వేస్తున్నానండి. ఇలా నడుము ఉంది కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి మనం ఇక్కడ కుడతాము. ఇక్కడ కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చెయ్యి వచ్చేసి ఇలా ఉంది, ఈ చెయ్యి వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా ఈ చెయ్యి ఇలా ఉంది కదా, ఈ యొక్క పొడవు చూడండి, ఇది మీకు కనపడట్లేదట్టుంది, నేను దగ్గరకుండి చూపిస్తాను చూడండి. ఇలా ఈ యొక్క పొడవు ఉంది చూడండి, ఈ పొడవు అనేది మనకి ఇలా షోల్డర్ డౌన్గా ఉండడం వల్ల తక్కువగా ఉంటుంది. ఈ చంక కింద భాగం తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క పొడవు పెట్టినప్పుడు ఎక్కువైపోయి ఇక్కడ మనకి ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదొకటి మనం తెలుసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఇలా వంగి ఉంటాయి షోల్డర్లు, వంగి ఉన్న వాళ్ళకి ఇది తక్కువ ఉంటుంది, ఇలా స్ట్రైట్గా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది, చెయ్యి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది పెరుగుతుంది అనమాట. అదొకటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ చిన్నవి మనం తెలుసుకుంటేనే మనకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఏదో మనం పెడుతున్నామంటే ఈ చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే కటింగ్ చేస్తున్నాము. కటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, నేను ఒక బ్యాక్ పార్ట్ వేస్తాను మీకు, ఇలా ఉంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఇక్కడ చూడండి ఇలా ఈ డ్రాయింగ్ అనేది వేసి చూపిస్తున్నాను మీకు. బ్యాక్ పార్ట్ చూడండి ఇలా ఉంది కదా, ఇప్పుడు మనకి డ్రాయింగ్
ఈ డ్రాయింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇలా వేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ కప్పు పొడవు పెంచుతుంటాం అనమాట. ఇది పెంచేటప్పుడు మనం ఏం చేయాలంటే పెంచిన తర్వాత ఇలా మనం ఈ డాట్ వరకు ఈ యొక్క మూలని తీసేయాలన్నమాట. ఈ మూలను తీసేసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ చంక డౌన్ అనేది మనకి చంకలో లూజ్ అనేది 1 ఇంచ్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటి, ఈ చంక భాగాన్ని మనం చూడండి ఇలా మనం కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. ఇలా ఎక్కువగా పెట్టి ఈ షోల్డర్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టి కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ మెడ జారదు, ఇక్కడ చంక కూడా టైట్ పట్టేసి మనకి ఇక్కడ కూడా తక్కువగా వచ్చి ఇక్కడ ఒక ఇంచు తగ్గినా కూడా మీకు ఈ పొడవు పెంచినందుకు సరిపోతుంది కదా, అలా కవర్ చేసుకోవాలన్నమాట. ఇదొకటి. ఇంకొక సిస్టర్ ఏంటి, ముందు భాగం వెనక భాగం మనకి చంకల దగ్గర ముడతలు వస్తున్నాయి, ఇది కూడా చెప్తాను. ఇదేంటి అంటే మనకి షోల్డర్ ఎక్కువగా కావడం వల్ల ఈ ముడతలు అనేవి వస్తాయండి. షోల్డర్ ఏంటి అంటే మనిషి కంటే ఎక్కువగా పెట్టడం, అంటే వీళ్ళకి 4.5 సరిపోతుంది, మనం 5 పెట్టాము. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 5 పెడతాము. ఇది వచ్చేసి ఈ యొక్క మనం ఓన్లీ నెక్ కోసం పెట్టిందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెడతాము. పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడికే సరిపోతుంది, కానీ మనం ఇక్కడికి పెట్టాము. ఇక్కడికి పెట్టినప్పుడు ఇదంతా మనకి ఏమవుతుంది, ఇక్కడ ముడతలుగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అదే దీన్ని ఇక్కడికే పెట్టామనుకోండి టైట్ అవుతుంది, చక్కగా మెడ కూడా రౌండ్గా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట, మంచిగా రౌండ్గా వస్తాయన్నమాట. ఇది మనం అర్థం కావాలి, మనకి ఇది అర్థం కావాలి. ఈ షోల్డర్ మనం ఏంటి అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇది కరెక్ట్గా ఇక్కడికే పెట్టి దీన్ని ఇలా తీస్తారు, ఇలా బయటికి తీస్తారు. అలాంటప్పుడు కూడా మనకి ఇది ముడతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాకుండా వాళ్ళకి తగ్గట్టుగా నెక్కు డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం లోనకని ఇలా తీసుకోండి. కొద్దిగా డీప్ పైకి ఉంది అంటే ఇక్కడికే తొడిగారు, అప్పుడు ఇలా తీయండి. అదేంటంటే నెక్కును పట్టి ఈ చంక కూడా డౌన్ అనేది మనం తెలుసుకోవాలి. అది తెలియకనే ఈ షోల్డర్ ఎంత కొంత పెట్టి దాన్ని కూడా ఎంతో కొంత పెడితేనే ఈ చంకలో ముడతలు అనేవి వస్తాయి అన్నమాట. ఎవరికైనా ఈ చంకలో ముడతలు అందువల్లనే వస్తాయి. అదొకటి మనం తెలుసుకోవాలి. డీప్ ఎక్కువగా ఉందా దీన్ని కొంచెం లోనకి వేసుకోవాలి, డీప్ తక్కువగా ఉందా ఇది కొంచెం బయటికి వేసుకోవాలి. డీప్ని బట్టి ఇది కూడా నెక్ షోల్డర్ కూడా డీప్ ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి, డీప్ తక్కువగా ఉంటే దీన్ని పెంచాలి. ఇది పెంచే కొద్దీ మనకి ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. అదొక్కటి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇక భుజాలు పట్టేయడం కానీ గ్లౌజులు రావడం కానీ ఇవేమి ఉండదు. దీన్ని బట్టి ఇక ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుంది అనమాట. ఇదే వల్లనే ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లం కూడా అండి. ఇదొకటి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇక పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా వచ్చేసినట్టే, ఇక ప్రాబ్లం లేకుండా ఈజీగా మనం ఈ యొక్క ప్రాబ్లాన్ని మనం క్లియర్ చేసుకున్నట్టే. ఓకేనా? ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా, కప్పు పొడవు పెంచడం వల్ల మనకి ఈ ముడతలు వస్తాయి ఒకటి. ఇంకోటి ఏంటి, షోల్డర్ పెంచినా ప్లస్ మనకి నెక్కు పెంచినా, ఈ షోల్డర్ పెంచి నెక్కు పెంచినా కూడా ఈ యొక్క ముడతలు రావడం, గూడలు జారిపోవడం జరుగుతూ ఉంటుంది. నెక్కు కిందికి జరిగే కొద్దీ షోల్డర్ తగ్గించాలి, ఇది తగ్గించాలి. నెక్కు పైకి పెరిగే కొద్దీ ఇది పెంచాలి. ఇది నిన్న కూడా ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. వీటి వల్లనే ఈ ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవి బాగా మనకు అర్థమయ్యి మనిషిని బట్టి కొలతలు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా మీకు ఏ బాధ లేకుండా ఏ టెన్షన్ లేకుండా వస్తుంది. నేను ఈరోజు ఏంటంటే ఆ ముగ్గురికి ఒకే వీడియో తీయాలి, ఆ ముగ్గురికి ఇదే వీడియోలో సమాధానం చెప్పాలని సిస్టర్స్కి వీడియో తీసానండి. ఇందుట్లో కూడా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. ఇదే కాదండి, మీ బ్లౌజులలో ఏ డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈ పండగ అనేది చాలా మందికి చాలా నేర్పుతుంది అనమాట. కొంచెం అంటే మనిషి నైతిక విలువలు, ప్రేమలు, అభిమానాలు అందరూ కలిసి ఉండటం ఈ పండగ చాలా అందరికీ మంచిగా ఉంటుందండి. ఈ పండగ చుట్టాలు రావడం, ఇంటి ముందు మంచిగా జరగడం, మంచిగా ఉండడం, 3 రోజుల పండగ అనమాట ఇది. అందరూ కూడా ఈ పండగ మంచిగా చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.